మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 2024-25 సంవత్సరపు వార్షిక బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టడం ఒక ఆనవాయితీగానే చూడాల్సి వస్తుంది. 1991 నుండి ఒక నూతన ఆర్థిక విధానాల పేరు మీద ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ప్రపంచీకరణకు అంకురార్పణ చేసి ఎలాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి 90% ప్రజలను ప్రపంచ మార్కెట్లో పోటీ పడమని చెప్పేటువంటి విధానాన్ని అమలుపరిచారు. ఇది వర్ధమాన దేశం, అభివృద్ధి చెందుతున్నటువంటి వెనుకబడిన దేశం ఇది. కాబట్టి నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పటి నుంచి బడ్జెట్లో ఏమి పస లేదు అనేది వాస్తవం. ఏ బడ్జెట్లో కూడా పస ఉండదు. ఎందుకంటే కేంద్రం 1950 నుండి 90 వరకు ఏదైతే అభివృద్ధి చేసిందో ప్రభుత్వ రంగ సంస్థలను, అవన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికే 1991 ఈ కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు. 91 పూర్వము బడ్జెట్ వస్తుందంటే, బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నారు లేదు ఇవాళ ప్రవేశపెడుతున్నారు అంటే విద్యార్థులు, పరిశోధకులు, టీచర్సు, మేధావులు, చైతన్యం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, పౌరుడు బడ్జెట్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఒక్కొక్క వర్గానికి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయని వెయిట్ చేసేది. కానీ ఇప్పుడు ఈ నూతన ఆర్థిక విధానాలు అని పేరు చెప్పి ఒక దిగదుడుపు పేదలను దిగదుడుపు ఆర్థిక విధానాలే ప్రవేశపెడుతున్నటువంటి విధానము గత 35 సంవత్సరాలను చూస్తాను. ఇవాళ ప్రవేశపెట్టినది కూడా మౌలికంగా ఎలాంటి చేంజెస్ ఉండయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశంలో, ఇంగ్లాండ్లో కన్జర్వేటివ్ పార్టీ అనేది ఒక పార్టీ ఉంది. అది పేద వర్గాలకు, లేబర్కి, వర్కింగ్ క్లాస్కు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ సెక్టర్కే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ అది. మన దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ కూడా సబ్కా వికాస్ సబ్కా అని పెడతారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరూ ఒక్క తీరుగానే డెవలప్ కావాలని, అంటే పోటీ పడి డెవలప్ కావాలని అర్థం దానికి. అంటే పేదవాడు అట్టడుగునున్నోడు కూడా మోడీ, అదాని వాళ్ళతోటి, అదాని అంబానీలతోటి పోటీ పడాలనేటువంటి ఒక నినాదం అది నేను భావిస్తున్నాను. కాబట్టి ఇవాటి బడ్జెట్లో కేవలం డిఫెన్స్కు అత్యధికంగా కేటాయింపులు చేశారు. ఓకే, కానీ ప్రాధాన్యత రంగాలు అనేటివి వాళ్ళు ఏమనుకున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక పెట్టుబడులు పెట్టుకుంటూ అది ప్రోత్సహించేటువంటి ప్రాధాన్యత పెట్టుకున్నారు. 9 ప్రాధాన్యతలు పెట్టుకున్నారు. కానీ 90% ప్రజలకు ఇవాళ ప్రాధాన్యత రంగం ఏంటంటే విద్య, వైద్యం. విద్యకు 1,40,000 కోట్ల వరకు ఏదో కేటాయింపులు చేశారు. అంటే 48 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో విద్యకు కనీసం 6%, 7% అయినా కానీ 2 లక్షల కోట్ల రూపాయలు, కనీసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇలా దేశంలో ఉన్నటువంటి దాదాపు 500 జిల్లాలు ఉన్నాయి. అన్ని గ్రామాలను దాదాపు 5-6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, ముఖ్యంగా ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వము ఇతోధికంగా
ఈ విద్య మీద ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరికీ సమాన విద్యా అవకాశాలు ఇవ్వాలని అర్థం. విద్య కనుక ఇచ్చేతుంటే సరే మీరు ఏ వనరులు ఇవ్వకున్నా కానీ, ఏ సబ్సిడీస్ ఇవ్వకున్నా కానీ, ఏ భూములు జాగాలు ఇవ్వకున్నా, ఉద్యోగాలు ఇవ్వకున్నా, ఎవరికి వాళ్ళే విద్యావంతులైనప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఒక గౌరవప్రదంగా బ్రతికే అవకాశం వస్తుంది. కాబట్టి విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత అందులో లేదు. వైద్యం కూడా అట్లనే గాలికి మన మార్కెట్ ఫోర్సెస్కి వదిలిపెట్టారు. అంటే కార్పొరేటు సంస్థలే వ్యాపారం చేసుకుంటాయి, వైద్యం అందిస్తాయి. కానీ అది కూడా ప్రభుత్వ రంగాన్ని మేము ఏమీ చేయలేమనేటువంటి చేతులు ఎత్తేసినటువంటి విద్య వైద్య రంగాలను అట్లా వదిలేసారు. కాబట్టి 9 ప్రాధాన్యతలను అనేటివాటిని ప్రకటించారు. మరి దాన్ని అమలు చేసే విధానం సరే అందులో కూడా ఉత్పాదకతను పెంచుతామని చెప్పారు. తర్వాత అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఎంఎస్ఏఎంఈస్ ఏదైతే చిన్న మరియు మైక్రో ఇండస్ట్రీస్ను డెవలప్మెంట్ చేస్తామన్నారు. కానీ మళ్ళీ ఇంకొకటి ప్రాధాన్యతరంగా విద్య వైద్యం కంటే ముందు వ్యవసాయ రంగం ఉంది. దానికి కూడా లిమిటెడ్గానే ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయానికి ఇచ్చేటువంటి అమౌంట్ ఏదో 4,000 కోట్లు 5,000 కోట్లు పెంచుతున్నారు. కానీ బడ్జెట్లో ఏదైతే పెరుగుతుందో బడ్జెట్ ఇలా 48,000 కోట్ల రూపాయలంటే ఎక్కువ బడ్జెట్ అనుకుంటున్నాం. కానీ మోడీ గారు వచ్చిన కాంచి ధరలు 100% లేదా 200% పెరిగినాయి. అంటే బడ్జెట్ ఎంత డబల్ అయితే ఏమున్నది? రియల్ టర్మ్స్లో చూస్తే వాస్తవిక డబ్బు విలువను మనం ఎంత దిగజారిపోతుందంటే మోడీ గారు వచ్చినప్పుడు 30,000కు ఒక తులం బంగారం ఉండే. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇవాళ 75,000 దానికి బంగారానికి 10 గ్రాములకు 75,000 కట్టాలి. సాధారణ వాడు బంగారం ముఖం చూసేటట్టే లేదు. కాబట్టి పెరిగిన ధరల ప్రకారం చూస్తే ఈ బడ్జెట్ చాలా చిన్నదే. అందులో విద్యకు వైద్యానికి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారానే అభివృద్ధి రావాలని మీరు అంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే అంటున్నారు. కానీ దాంతో అభివృద్ధి అనేది దీర్ఘకాలికంగా వస్తుంది. అది ఎవరికి అంటే కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడుతుంది. పేద వర్గాలకు, అసంఘటిత కార్మికులకు అది దానివల్ల ప్రయోజనం లేదు. ఇవాళ రిలయన్స్లో పనిచేస్తే 12,000 13,000 జీతం ఇస్తారు. ఎనీ ప్రైవేట్ సిస్టంలో పనిచేస్తే 10,000 12,000. పిల్లలను చదివించుకోవాలంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు కావాలి. జ్వరాలు వచ్చినాయని పోయినా కానీ చిన్న ప్రమాదం ఏర్పడి ఒక యాక్సిడెంట్ అయితే తీసుకుపోతే లక్షల రూపాయలు కావాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు 10,000 జీతం తీసుకునేటువంటిది కూడా ఉద్యోగము, అదొక ఉపాధి, అదొక అభివృద్ధి అని చెప్పడం అనేది ధర్మం కాదు. కాబట్టి ఇలా అగ్రరాజ్యాలలో నిలబడ్డది దేశము అంటే నిలబడవచ్చు. ఏది మన జాతీయ ఆదాయం ఎట్లాగో పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది. కానీ మరి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తలేరు మీరు. కనీస అవసరాలు తీరకుండా ఏవైనా 50 ఏళ్ళ నుంచి బియ్యం ఇస్తున్నాం మనం. ఇంకా 500 ఏళ్ళైనా బియ్యం ఇచ్చే స్థితిలోనే ఉంచుతారు ఈ జనాన్ని. ఎందుకంటే బడ్జెట్లో పేద వర్గాలకు కావలసినటువంటి నిధులు, ముఖ్యంగా వాళ్ళది ఒక్క సంక్షేమం గురించి పట్టించుకోరు, వాళ్ళ విద్యా వైద్యం గురించి పట్టించుకోరు. కాబట్టి ఇలాంటి బడ్జెట్లు అనేటి ఈ దేశంలో ఎన్ని పెట్టినా కానీ మన కుబేర్ల సంఖ్య ఇవాళ 160 మందికి పెరిగింది. అది 500 మంది కావచ్చు. ఒక విషయం చెప్తాను మోడీ గారికి, దేశ సంపదలో క్యాపిటలే కావచ్చు, రకరకాల సంపద, ఆ సంపదలో 40% 1% ప్రజల దగ్గరే ఉంది. నిన్నటి రిపోర్ట్ కూడా మనం అభివృద్ధి రిపోర్ట్ నిన్న సబ్మిట్ చేశారు కదా, అది మీ చీఫ్ ఎకానమిస్ట్ అడ్వైజరే చెప్పిండు.
ఇప్పటి నుంచి ఇన్ఈక్వాలిటీస్ తగ్గించాలి. ఒక ఫ్రెంచ్ ఎకానమిస్ట్ ఏం చెప్పిండంటే ఈ దేశంలో సంపద పెరుగుతుంది కానీ ప్రజల సంపద కాదు, అది కేవలం 1% జనాభా ఉన్నటువంటి ధనవంతుల యొక్క సంపదే పెరుగుతున్నది. ఈ విధానాలతోటి ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండు. కాబట్టి మొన్నటి ఎన్నికలలో ప్రజలు కొంత అసంతృప్తికి లోనై భారతీయ జనతా పార్టీకి 63 సీట్లు తగ్గించారు. దాన్ని అర్థం చేసుకొని ఇవాళ కొంత మార్పు వస్తుందని అంచనాలు కొంతమంది విద్యావంతులు ఆర్థికవేత్తలు ఊహించారు. కానీ అలాంటిది ఏం జరగలేదు. అంటే వాళ్ళకు సిద్ధాంతం ఉన్నది, ఆ సిద్ధాంతం ప్రకారం పోతారు. కానీ ప్రజల యొక్క ఎజెండా, ప్రజల అవసరాలు, ప్రజలకు ఏదైతే అత్యవసరమై కంప్లీట్ కాలేదో అవి సమకూర్తలేవు, వాటి గురించి పట్టించుకునేటువంటి ప్రయత్నము ఇప్పటి బడ్జెట్లో కూడా చేయలేదు. కాబట్టి ఇలాంటి బడ్జెట్లు ఇంకా 100 వచ్చినా కానీ పేద ప్రజలకు ఒరిగేది ఏమి లేదు. కాకపోతే వనరులన్నీ ఒక సైడ్ పోతాయి, పేదవాళ్ళంతా ఒక సైడ్ అవుతారు. ఇది సమాజం యొక్క మనుగడకే ప్రమాదం. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారి ప్రభుత్వం ఈ అసమానతలు తగ్గించేటువంటి కార్యక్రమం పెట్టలేదు. ఎంతసేపు సబ్కా వికాస్ సబ్కా సాత్ అనేటువంటి విషయము అది ఆచరణకు రాకుండా నినాదంగానే మిగిలిపోయిందనేది భావన. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇలా ధరలు అనేటి ఈ 10 ఏళ్లలో మినిమం 100% పెరిగినాయి. కాబట్టి జీతాలు 20% పెరగవచ్చు, 30% పెరగవచ్చు. అంటే రియల్గా వచ్చే ఆదాయం క్రమంగా తగ్గిపోతున్నది. మీరు ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు, చెయ్యండి. కానీ ధనవంతుల మీద వేసే కార్పొరేట్ ట్యాక్స్ను పెంచకుండా తగ్గించి వాళ్ళది వీళ్ళ మీద ఇచ్చేటువంటి ఏదో స్టాండర్డ్ డిడక్షను 50,000 నుంచి 75,000 చేసినాం అంటారు. మనీ వాల్యూ అనేది బాగా పడిపోయింది మోడీ గారి పీరియడ్లో. 60 రూపాయలు ఉన్న డాలర్ విలువ 60 రూపాయలు ఉంటే ఇవాళ 90 రూపాయలు దాటింది. పౌండ్ కూడా అట్లనే చాలా వాల్యూ, మన పైసకు విలువే లేకుండా అయిపోయింది. కాబట్టి చిన్న మధ్యతరగతి కుటుంబాల మీద ఈ జిఎస్టీ, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా పెంచి వీళ్ళ మీద భారం వేస్తున్నారు. ఈ డబ్బు తీసుకుపోయి పెట్టుబడిదారులకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకే ఈ అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. గత 100 సంవత్సరాలలో భారతదేశంలో అసమానతలు ఈ గత 10 ఏళ్ళలో పెరిగినంతగా బ్రిటిష్ కాలంలో కూడా అంత అసమానతలు లేవు. జమీందారులు, జాగీర్దారులు, వతందారులు ఉన్న కాలంలో కూడా ఇంత తారతమ్యము, వ్యత్యాసం అనేది లేదనేది మన చరిత్ర చెప్తున్నది. ఇటీవల ఒక ఫ్రెంచ్ ఎకానమిస్ట్ చెప్పడం జరిగింది. 3 రోజుల కిందనే హిందువుల పెద్ద రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు పేదలకు సంబంధించిన ఎజెండాను అమలు చేయకుండా ధనవంతుల అభివృద్ధిని పేదలు ఆశించి వాళ్ళు ఖర్చు పెడితేనే ఈ పేదవాళ్ళు బతికేటువంటి దుర్మార్గపు పద్ధతిని అవలంబించడం అనేది ఈ సమాజ మనుగడకు మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఇటువంటి పరిణామాలు వస్తే దీర్ఘకాలికంగా ప్రజలలో ఒక తీవ్రమైనటువంటి అలజడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మోడీ గారికి, వారి మిత్రులకు ఇప్పటికైనా మొన్నటి ఎన్నికల యొక్క ఫలితాలను చూసైనా కానీ తమ విధానాలలో కొంత ప్రజల ఎజెండాను తీసుకురావడం అనేది ఎక్స్పెక్ట్ చేసినా కానీ అది జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.